లేదురా. సరే ఆ ఊరుగా ఇవ్వు. ఇంకా కాలేజ్ లో నన్ను అందరూ ఒకలాగా చూస్తారు తెలుసా? ఇక నీ కూతుర్ని చూస్తే ఎవడైనా తలదించుకోవని నడవాలి. ఏం తనతో చెప్పలేదు నువ్వు? సైలెంట్ గా తినరా. అన్నా నీతోనే నేను వాడు లోపలే ఉన్నాడని చెప్పవా? అమ్మా నేను రూమ్ కి వెళ్ళి చదువుతాను. కరెక్ట్ గా పెళ్ళి ఉంటే ఈ పాటికి నీ పిల్లలు కార్టూన్ చూసేవాళ్ళు. ఇవరా రిమోట్ ని. ఈడు చూస్తున్నాడు కార్టూన్. ప్రేమలో డీపుగా వెళ్ళిపోకు మావా. జారి పడ్డావనుకో తర్వాత ఎవ్వడు నిన్ను కాపాడలేడు. రే అదే నేను చూసుకుంటాను. నేను గన్ అయితే తను లోడెడ్ గన్ రా. వచ్చేసిందా? హలో, ఎక్కడున్నావు? రవి ఇంట్లో ఉన్నాను. మన గురించి నాన్న మాట్లాడాలని చెప్పారు. నాన్న చాలా స్ట్రిక్ట్. ఎప్పట్లా పోకిరి వెదవలా డ్రెస్ చేసుకుని రాకు. నీట్ గా ఫార్మల్స్ లో రావాలి, అర్థమైందా? ఏంట్రో ఈ ప్రేమ లేక? కానీ కానీ నీకేం తెలుసురా ప్రేమలో ఉన్న కష్టాలు. కాఫీ తాగండి. నా కూతురు డబుల్ గ్రాడ్యుయేట్. నాకు తెలియదు సార్. తన మంత్లీ శాలరీ 1 lakh. అది కూడా తెలియదు సార్. షీ ఈజ్ ఏ చీఫ్ రిసెప్షనిస్ట్ ఇన్ ఏ స్టార్ హోటల్. ఇది కూడా నాకు తెలియదు సార్. కానీ తనేమిట్రా అంటే 3rd grade చీప్ లోకల్ రౌడీని లవ్ చేస్తున్నాను అని చెబుతోంది. ఇప్పుడే మావా నువ్వు ట్రాక్ వచ్చావు. నేను కూడా నీకు ఎదురు సమాధానం చెప్పకూడదనుకున్నాను. స్టార్టింగ్ లో చెప్పిన 3 విషయాలు ఏంటో నాకు తెలియవు. లాస్ట్ గా చెప్పే ఒక విషయం అది కన్ఫర్మ్. కానీ ఒక స్మాల్ చేంజ్. ఎంతగా తను నన్ను ప్రేమిస్తుందో దానికంటే 1% ఎక్కువగానే నేను ప్రేమిస్తున్నాను. మీరు ఊ అంటే పెళ్లికి అక్షంతులు వేసి మమ్మల్ని దీవించొచ్చు. మీరు ఊహు అంటే లేపుకెళ్ళి మరి తాళి కడతాను. అప్పుడు మూసుకొని వచ్చి అక్షంతులు వేయాల్సి ఉంటుంది. బయలుదేరతాను మామా. ఇంకోటి, వచ్చే గెస్ట్లకి టీ కాఫీ ఇవ్వాలని ఫిక్స్ అయిపోకండి. రమ్ము విస్కీ వోడ్కా అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ ఒక చిల్డ్ బియర్. మైండ్ సెట్ ని మార్చుకోండి. అన్నా మీ కాళ్ళు పట్టుకుంటా అన్నా, నేను డబ్బులు త్వరగా ఇచ్చేస్తానా? అన్నా అన్నా నాకు 2 రోజులు టైం ఇవ్వనా? నా తల తాకట్టు పెట్టానా? మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానా? తల తాకట్టు పెట్టుకుని డబ్బులు ఎవరిస్తారా? ఒకవేళ కుదరకపోతే నిజంగానే నీ తల ఉండదురా. రెండు రోజులన్నా, 2 రోజులు టైం ఇవ్వనా? కొంచెం అడ్జస్ట్ అవ్వనా? వాడి భార్య మంగళ సూపర్ గా ఉంటుందన్నా. అందమా అందమా అందనంటే న్యాయమా మంగళా. అడ్జస్ట్ చెయ్యాలా? నీ వైఫ్ నేను రోజు వచ్చి కలిసి వెళ్తాను. నువ్వు అడ్జస్ట్ చేసుకుంటావా? అడ్జస్ట్ చేసుకో. అడ్జస్ట్ చేసుకుని తీరాలి. అడ్జస్ట్ చేసుకోవాలి. వీడి అడ్రస్ తీసుకుని పంపించేంట్రా.
హ్యాపీ బర్త్డే టు యూ. నన్ను మోసం చేయాలనుకుంటే ఎందుకురా పుట్టావనిపిస్తుంది. అన్ని సమయాల్లోనూ నా చెయ్యి అన్నంలో ఉండదురా. అన్నా ఏంట్రా మ్యాంగో నేస్తారన్నా? పాపన్నా మ్యాంగో. నువ్వు నేను కలిసి పనిచేద్దాం అనుకుంటున్నాను. మనం పార్ట్నర్స్గా పనిచేద్దామా కరంలాల్? ఏమన్నా మనం పార్ట్నర్స్గా. ఆ తర్వాత ఇంకేదో అన్నావే. కరంలాల్, సార్ సేద్ సార్ అని పిలవడానికి నేర్చుకో. ఒకవేళ నువ్వే బిజినెస్ చేసి పెద్ద గొప్పవాడైతే అప్పుడు నువ్వు లాల్, కరం లాల్ అని పిలువు. ఇదిగో చేసిన పనికి కూలి తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరో. వెళ్ళు. దుర్మార్గుడుగా ఉండడం అది చెప్పలేని సుఖం. నువ్వు ఇంకా ఈ భూమి మీద ప్రాణాలతో ఉన్నావంటే ఇప్పుడు నా స్థాయి ఏంటో నువ్వు తెలుసుకోవాలని మాత్రమే. ఇప్పుడు నీ స్థాయి ఏంటో నువ్వే తెలుసుకో. లాల్, కరం లాల్. ఇన్నేళ్ల తర్వాత నువ్వు నా ముందుకు వస్తున్నావంటే నీ వెనుక ఎవరున్నారు? నీలాంటి కుక్కలకి మాంసం ఎముకలు వేసి నేను ఈ రాజ్యాన్ని సృష్టించలేదు. ఇది యువ చేశారనే ఐడియా నాకు అస్సలు లేదు. లేపాలనుకుంటే నిన్నే లేపేసేవాణ్ణి. నీకు అదృష్టం లేకపోతే మరొకసారి నాకు ఎదురుగా ఉండవు. ఆ, చెప్పిందంతా నీకు అర్థమై ఉంటుందనుకుంటా. అచ్చా, దేవుణ్ణి మొక్కుకో. అన్నా, నువ్వు ఒక మాట చెప్పు. ఆ సేట్ని ఇక్కడే వేసేస్తా. మ్యాంగో వెళ్ళిపోయాడు. సరుకు ఎక్కడుందో వెతకండి. అయితే వాడిని ఏవి చెయ్యొద్దా పాపనా? వాడు ప్రాణాలతోనే ఉండాలి. దాక్కున్న కుక్క ఇప్పుడు మురుగుతోంది. ఈ కుక్కకు సాయం చేయడానికి వేరే కుక్క వేటాడుతోంది. ఈ కుక్కకు సాయం చేసే ఆ కుక్కని కనిపెట్టు. పాపన్నను అరెస్ట్ చేయడానికి మన దగ్గర సరైన సాక్ష్యాలు లేవు సార్. పాపన్న గ్రూపులో ఉన్న ఒకరు వాలంటీర్గా వచ్చి అప్రూవర్ అయ్యాడు. గుడ్. ఇక్కడ ఉన్న కరప్టెడ్ ఆఫీసర్స్ అలాగే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో పాటు ఇప్పటి వరకు వాడు చాలా తప్పులు చేశాడు. నౌ నో మోర్ డిలే, టేక్ ఇమిడియట్ యాక్షన్. షూర్ సార్. గొప్పవాణ్ణని అనుకుంటున్న ఆ పాపన్నను అరెస్ట్ చేసి వాడి కాళ్ళు ఇరగొడతాను. పోలీస్ అంటే ఏంటో వాడికి చూపిస్తాను. చట్టం చేతులు ఊపుకుంటూ నీకోసం వచ్చింది పాపన్న. నిన్నెవరూ ఏమీ చేయలేరని నువ్వు అనుకుంటున్నావు కదూ? అది తప్పని నిరూపించడానికే నేనే నిన్ను వెతుక్కుంటే ఇక్కడికొచ్చాను. కర్మ, విధి, తలరాత అని ఒకటి ఉంది. నీ తలరాతని మార్చి రాయడానికే ఆ దేవుడే స్వయంగా నన్ను ఇక్కడికి పంపించాడు. రా, రారా. ఈ కర్మ విధి పైన మీకు నమ్మకం లేదా ఏసీపీ సార్? ఈ యూనిఫామ్కున్న పొగర్రాది. మేం కూడా అంతే. మంచివాళ్ళకి మంచివాళ్ళగానే ఉంటాం. చిటికేసి పిలవగానే తోక ఊపుకుంటూ రావడానికి మీరు అనుకుంటున్నట్టు కాదు ఈ పాపన్న. ఏసీపీ సార్, ఈ పాపన్న దర్శనం దొరకాలంటే 7 సముద్రాలు దాటి రావాలి. ఈ పాపన్న మీద చేయి పెట్టాలంటే 7 జన్మలెత్తాలి. మీరు నన్ను అరెస్ట్ చేస్తే బయట ప్రతిపక్షం మనుషులు ధర్నా చేయడం మొదలు పెడతారు. రూలింగ్ పార్టీ ఫోన్ల మీద ఫోన్లు చేసి ప్రెషర్ ఇస్తారు. రాజకీయ వారసుల కోసమే నేను పనిచేస్తున్నాను.
ఈ దేశంలో వారసత్వం లేని రాజకీయం ఎక్కడుంది? ఏసీపీ మీరు వేసుకున్న ఈ యూనిఫామ్ నాకు చాలా ఇష్టం. ఇక దీన్ని వేసుకొని నాకు సిన్సియర్గా ఉంటే ఇంకా ఇష్టం. మీరు అంటే లైఫ్ టైం సెటిల్మెంట్ గ్యారంటీ మీకు, మీ కమిషనర్కి కూడా. నోరుంది కదా అని ఇష్టానికి మాట్లాడుకో. బోర్లా పడుకోబెట్టి లాఠీ దించానంటే లైఫ్ టైం సైలెంటే. అందుకు నేను గ్యారంటీ. టేక్ హిమ్ టు కస్టడీ.